నిజం చెప్తాను. hardware and software. നമ്മൾ സംസാരിച്ചിട്ടുണ്ട്. నమస్కారం అండి రత్తాలు గారు. రే మామ ఇచ్చుడు కాళహస్తిలో శివలింగం మీద పాలు పొంగాయంట. రే అవన్నీ మొత్తం మాటలురా. దేవుడు అంటూ ఏదీ లేదు. ప్రతి దాని వెనకాల ఏదో ఒక సైన్స్ ఉంటుంది. నువ్వు నమ్ము, నేను కాదనట్లే. కానీ నేను మాత్రం నమ్మలేను. రే ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? రే నిజంగా దేవుడే ఉంటే దేశంలో ఇన్ని అత్యాచారాలు అమ్మాయిల మీద జరుగుతుంటే, ఇన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉంటే చూస్తూ కామ్గా ఉన్నాడారా చెప్పు? ఒక్కటా రెండా? రోజు ఒకటి బయటపడుతుంది. మొన్న చూస్తే కోల్కతా కేసు, ఇలా రోజుకొకటి. రే అది కాదురా, నేను చెప్పేది రా రే ఒకసారి. ఇంకా టాపిక్ వదిలే. హలో, ఏంట్రా చెప్పు. ఎందుకురా కాల్ కట్ చేస్తున్నావు? సరే కానీ ఏంటో చెప్పురా పని. ఏంలే, ఇంటి బయట ఉన్నాను, రారా. ఏరా ఏంటో చెప్పు. నిద్రపోతుంటే లేపావు కదరా. ఏం లేదురా, స్నానం చేసి వస్తా, గుడికి వెళ్దాం. గుడికా? సరే వస్తాలే. సరేరా, స్నానం చేసి వస్తా, ఓకే. పోదాం. ఏ రారా, లోపలికి వెళ్దాం. నేను స్నానం కూడా చేయలేదు. నువ్వు వెళ్ళో చేయలే, నేను బయట ఉంటా. ఏంటి రమణ గారు ఈవేళ లేట్ అయింది? ఏం లేదు గురువు గారు, కొంచెం బిజీగా ఉన్నాను, అందువల్ల సరే రాలేదు. రమణ గారు, ప్రసాదం తీసుకోండి, నూరేళ్ళు చల్లగా ఉండండి. బాబు బాబు కొంచెం ఆగు. ప్రసాదం తీసుకో బాబు. వద్దులేండి, తీసుకో బాబు, తీసుకో బాబు, దేవుడు ప్రసాదం లేదండి పుణ్యమైన గురుగారు, వస్తది. నేను పైగా స్నానం కూడా చేయలేదండి. ఏం కాదు బాబు, తీసుకో, పర్లేదులే. మీరు ఎంత చెప్పినా వినట్లేదు. వద్దన్నా ఇచ్చారు, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? తిందామంటే నేను పైగా స్నానం కూడా చేయలేదు, బాగుండదేమో. చూస్తుంటే బాగా ఆకలితో ఉన్నట్టున్నాడే. ఏమన్నా కొనిద్దామంటే ఇక్కడ షాపులు కూడా ఏం లేవు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రసాదం తీసుకో బాబు. వద్దులేండి, తీసుకో బాబు, తీసుకో బాబు, దేవుడు ప్రసాదం లేదండి పుణ్యమైన గురుగారు, వస్తది. నేను పైగా స్నానం కూడా చేయలేదండి. ఏం కాదు బాబు, తీసుకో, పర్లేదు. పొద్దున పంతులు గారు ఇచ్చిన ప్రసాదం ఉంది కదా, అది ఇద్దాం తనకి, కొంచెం తన ఆకలన్నా తీరుతుంది.
దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. ఆడెక్కడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతలోడు సాయం కోసం అడిగినప్పుడు టాపల్ లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి, లక్షల కోట్లు కూడా ఇస్తారు. ఏది అనుకుంటే అది అయిపోద్ది.